బంగాళదుంపలకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే దీన్ని ఎలా చేసినా కానీ టేస్టీగానే ఉంటుంది. కూరలా చేసినా బాగుంటుంది, హల్వా చేసినా కానీ బాగుంటుంది, లేదా ఇలా చేయండి కరకరలాడుతూ ఇంకా బాగుంటుంది. దీన్ని స్టార్టర్లా కెచప్తో తినొచ్చు, పప్పన్నంలో సైడ్ డిష్ లాగా నంచుకోవచ్చు. మరి ఫస్ట్ ఏం చేయాలి, నిమ్మకాయ కోసుకోవాలి, బంగాళదుంపలు చెక్కు తీసి ఇలా గుండ్రంగా కోసుకోవాలి. ఇప్పుడు అసలు రెసిపీ, ఒక చిన్న స్పూన్తో అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ స్పూన్ సాల్ట్, హాఫ్ ధనియాల పొడి, హాఫ్ జీలకర్ర పొడి, కారం ఫుల్ స్పూన్, పసుపు హాఫ్ స్పూన్ వేసాం కదా. ఇవన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్లో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. సగం చెక్క నిమ్మరసం వేసి ఇంకోసారి కలుపుకొని ఇప్పుడు కట్ చేసి ఉంచాం కదా బంగాళదుంపలు, వాటికి రెండు వైపులా బాగా పట్టించాలి. ఇప్పుడు దీనికి బియ్యం పిండితో నలుగు పెట్టాలి. అదేనండి, బియ్యం పిండిలో రెండు వైపులా అద్ది తీసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టాలి, ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక ఈ మసాలా పట్టించిన ముక్కలు ఒక్కొక్కటిగా ఇందులో పేర్చుకోవాలి. ఈ గ్యాస్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టి రెండు వైపులా తిప్పుకుంటూ ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, మీరు ఎలా తింటారనేది మీ ఇష్టం. ఇంకా చాలా ఈజీగా టేస్టీగా ఉండేవి చాలా చెప్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఒక లైక్ ప్లీజ్.